ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అద్భుతమైన అంశం క్రీస్తు కొరకు సాక్షి. ఈ యొక్క అంశాన్ని స్టార్ట్ చేసినప్పుడు నా జీవితంలో మరి చాలా భయంకరమైన శోధనలు ఎదురవుతూ వచ్చాయి. రేషన్ కార్డుకి అప్లై చేసాం. మరి సడన్గా ఫోన్ వచ్చింది. ఈ లోపల మాకు స్కూల్ వాళ్ళ పిల్లలకి షిఫ్ట్ అయిపోయాం. నేను అప్లై చేసిన అడ్రస్ ఒకటి, వచ్చిన మీరు ఇక్కడే ఉంటున్నారంటే ఇక్కడేనండి అన్నాను నేను. అంటే సరే ఆయన దాన్ని చూసుకుని వెళ్ళిపోతారు కదని చెప్పి ఆల్రెడీ ఉన్న ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ చూపిస్తే అందులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. మాకు గ్యాస్ బిల్లు ఇవన్నీ అక్కడే ఉన్నాయి, ఇంకాను అక్కడే మార్చుకోలేదు, ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసేసి మేము ఇక్కడ అంటే ప్రజెంట్ మనుషులమైతే లేము కానీ మా అన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా చాలా చేశారు. చేస్తే నాకు అనిపించింది, అయ్యో అసలే మేము ఇక్కడ లేము, ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయామని చెప్పేసి ఉంటే సరిపోయేదే, కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని ఉద్దేశంతో ఇలాగా సరే వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారని అనుకుంటే ఇట్లా జరిగింది. తర్వాత వాళ్ళు ఇదిగో మరి ఇది ప్రాసెస్ ఇలా ఉన్నది కాబట్టి ఇదంతా ఇలా మార్చాలి, మళ్ళీ ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి దీనికి ఇంత డబ్బులు అవుతాయని చెప్పి అన్నప్పుడు మళ్ళీ ఇదంతా తిరిగి ఇదంతా చేయాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి అమౌంట్ పే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకనంటే మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలనుకున్నటువంటి సమయంలో డెసిషన్ తీసుకున్నప్పుడు సైతానుడు ఎట్లాంటి ట్రాప్లో పెట్టేసేసి ఎటువంటి ప్రతికూల పరిస్థితి గుండా మనల్ని నడిపించేసేసి ఇరికించేయాలని చూస్తాడు. చూసారా, పిల్లలు గమనించారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది దేవుని కొరకు నీతిగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి, సాక్షులుగా జీవించాలి అనేటువంటి ఆశతో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపించి నడిపించి ఆయన నామానికి మహిమకార్థంగా మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 1:8 చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా కూడా భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు, ఆమేన్ అని వారితో చెప్పాను. ఏమంటున్నాడండి? సాక్షులయ్యుందురు. దేవునికి ఏమి ఇష్టం అంటే సాక్షులుగా ఉండటం ఇష్టం. సాక్షులయ్యుందురు, ఆమేన్. సాక్షులయ్యుందురు, ఆమేన్. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. వింటున్నారా? సాక్షులయ్యుందురు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు నాకు సాక్షులయ్యుందురు అని ఆయన చెప్తున్నాడే కానీ మీరు ప్రసంగికులయ్యుందురు అని అంటలేదు ఆయన. ఒక గొప్ప ప్రసంగికునిగా వాగ్దాట కలిగినటువంటి స్పీకర్గా ఉండినా కానీ యేసుక్రీస్తు కొరకు జీవించకపోవుట సాధ్యం. గొప్ప వాక్యం చెప్పొచ్చు కానీ గొప్ప సాక్ష్యం లేకపోవచ్చు. అదే సమయం యేసుక్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా, గొప్ప జీవం కలిగినటువంటి సాక్షిగా ఉండినా కానీ వాగ్దాటి గల స్పీకర్గా, ప్రసంగికునిగా లేకపోవుట సాధ్యమే. చూసారా? గొప్ప సాక్ష్యం ఉంటుంది, గొప్ప వాక్యం ఉండకపోవచ్చు. ప్రతి క్రైస్తవుడు ఒక ప్రసంగికుడిగా ఉండనేరడు కానీ ప్రతి వారు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండగలుగుతారు. కేవలం పెదవులతో సాక్ష్యం ఇవ్వటం కాదు కానీ తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా చూపించాలి, తన జీవితం ఒక సాక్షిగా ఉండాలి. కాబట్టి ఈ రోజున 100 ప్రసంగాల కంటే ఒక సాక్ష్యం చాలా విలువైనటువంటిదంట. సో మనం సాక్షిగా జీవించాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన యొక్క సాక్ష్యం ద్వారా ప్రభువు నామం ఎంతగానో మహింపరచబడుతుంది. ప్రియులు గమనించాలి, ఒక సేవకుడు పాలస్తీనా దేశంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితకాలమందు ఎటువంటి గ్రంథాన్ని వ్రాయలేదన్నటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తన శిష్యులతో కూడా సమయాన్ని గడిపినప్పుడు నేను చెప్పుచున్న సమస్తమును మీరు రాసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన మాటలో ఆత్మయు జీవమై ఉన్నవి. అవి పుస్తకాల్లో వ్రాయబడటం కన్నా తన శిష్యుల హృదయాల్లో వ్రాయబడటం వలన వారు జీవవాక్యముతో జీవించవలనని ఆయన కోరాడు. పుస్తక రూపంలో మాటలను కూర్చుట సులభమే కానీ
మనుషుల హృదయంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ వాక్యాలను లిఖించడం ఎంతో కష్టతరం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక పుస్తకాన్ని వ్రాయటం కన్నా వాక్యము జీవమైన ఆయన మాటలను ప్రజల హృదయంలో ప్రవేశపెట్టగోరాడు. ఎందరో మహనీయులు గొప్ప బోధలు చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి బోధలు లిఖించబడినవి. ఎందుకంటే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఉంది కాబట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టని దేవుడు కాబట్టి ఆయన మాటలు ఆత్మయు జీవమై మనలో నివసించవలని ఆయన కోరాడు. మనం సదాకాలం దేవుడు చెప్తున్నాడు, నేను సదాకాలం మీతో ఉన్నాను అని చెప్పి ఆయన మనకు వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు సజీవ సాక్షులై ఉన్నారు. వారు తాము చూసినటువంటి వాటిని సువార్తగా వ్రాయటానికి ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు. వారు యేసుక్రీస్తుతో కూడా జీవించినందున సమస్తాన్ని కన్నులారా చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యుల హృదయములయందు జీవించాడు. వారి ద్వారా కార్యములు జరిగించాడు. వారి ద్వారా మాత్రమే కాదు కానీ నేడు తన ప్రజలైనటువంటి వారి హృదయములందు నివసించడం ద్వారా కూడా ఆయన క్రియలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో నిజం. ఆయన కొరకు సాక్షరమై ఉండటం ఎంతో గొప్ప ధన్యత. ఇటువంటి ధన్యత దూతలకు ఇవ్వబడలేదు. ఆయన రక్షించు శక్తిని గురించి దూతల సాక్ష్యం ఇవ్వజాలో. వారు ఎన్నడూ కూడా పాపం చేయలేదు కాబట్టి వారికి రక్షణ అనుభవం లేదు. చూసారా, దేవదూతలు రక్షణ పొందలేదంట. ఎందుకంటే దేవదూతలకు రక్షణ అవసరం లేదు. అసలు పాపం చేస్తే కదా వాళ్ళు. దేవదూతలు పాపం చేయలేదు కాబట్టి వాళ్ళకి రక్షణ అవసరం లేదు. వాళ్ళకి రక్షణ అనుభవమే లేదు. అందుకనే మరి దేవుని కొరకు సాక్షులమై ఉండటం ఎంతో గొప్ప ధన్యత. ఈ ధన్యత దూతలకు ఇవ్వబడలేదు. ఆయన రక్షించే శక్తిని గురించి, ఆయన రక్షణ శక్తిని గురించి ఈ యొక్క దేవదూతలు సాక్ష్యం ఇవ్వలేరు అనమాట. వాళ్ళకి తెలియదు కాబట్టి. పాపులైనటువంటి మనమే ఆయన కృప ద్వారా రక్షించబడి ఇప్పుడు మనం రక్షణ పొందితిమి అని సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఎలాగో గుడ్డివాడు నేను గుడ్డివాడిన ఇంటిని ఇప్పుడు నేను చూచుచున్నాను అని సాక్ష్యం ఇచ్చాడో అలాగే మనం కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. యేసుక్రీస్తు మన హృదయాలయందు జీవించినప్పుడు మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు సాక్ష్యంగా ఉంటా ఉన్నాయి. మనం పెదవులతో సాక్ష్యం చెప్పుట మాత్రమే కాకుండా మన క్రియల ద్వారా సాక్షులుగా ఉండగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు మనం మరి చూసినట్లయితే సాధు సుందర్ సింగ్ గారి గురించి మీలో అందరికీ తెలుసు. సాధు సుందర్ సింగ్ గారి గురించి మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మరి పురుగులతో నిండినటువంటి ఒక చెట్టును చూశాడు ఆయన. ప్రారంభంలో అవి పురుగులని చెప్పి గుర్తించలేదు. విస్తారమైనటువంటి పురుగులు ఆకుల మీద ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారు పరిశీలించి చూసినప్పుడే అవి ఆకులు కాదు పురుగులని గుర్తించాడంట ఆయన. ఆకులతో సమానమైనటువంటి రంగు ఆకారంలో అవి ఉన్నాయి. దాదాపు ఆకుల వలె కనబడ్డాయి. పురుగులకు ఆకులకు ఏమాత్రం వ్యత్యాసం లేకపోవటం బట్టి సాధు సుందర్ సింగ్ గారు విస్మయం పొందాడంట. గ్రామవాసి ఒకడు కలిసినప్పుడు నేను మరి ఏంటిది పరిస్థితి అని చెప్పేసి సాధు సుందర్ సింగ్ గారు ఆ గ్రామవాసిని అడిగినప్పుడు ఈ పురుగులు ఆ చెట్టులోనే జన్మించినవండి. జీవనం కొరకు ఆ చెట్టు మీదనే ఆధారపడుతున్నవండి. ఆ చెట్టే పురుగులకు సమస్త ఆదరణమని తెలియజేశాడంట. అసలు ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి కాదు, ఈ చెట్టులోనే పుట్టాయి. అప్పుడు ప్రియులరా, సాధు సుందర్ సింగ్ గారు అనుకున్నాడంట, నేను క్రీస్తు మీద ఆధారపడినటువంటి మానవుని జీవితాన్ని గురించి ఆలోచించాను. విశ్వాసమైనట్టు మనం ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తను త్రాగుచున్నాం. మనం ఆయన యందు జీవిస్తూ ఉన్నాం. ఆయన వలె మారు మనసు పొందాం. ఆయన వలె మారుచు ఉన్నాం. మానవుడు దేవుడు కానేరడు కానీ మానవుడు దేవునితో కూడా జీవించడం వలన ఆయన వలె మార్చున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సమానులుగా మనుష్యులు మారిపోతున్నారు. అప్పుడు వారి జీవితం ఇతరులకు
సాక్ష్యంగా ఉంటుంది. ఆయన రూపంలోనికి మనం రూపొందించబడిన వారంగా ఉన్నాం. ఆయన రూపంలోనికి మనం రూపొందించబడుతూ ఉన్నాం. ఆయన మనలో జీవించినప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం రూపాంతరం చెందుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మనం లోకంలో ఉన్నా కానీ లోకానికి చెందినటువంటి వారం కాకుండా జీవిస్తూ ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్న దోణి వలె ఉన్నాం. నది సముద్రాన్ని దాటడానికి దోణి, నౌకలు ఎంతో అవసరం. ఒక నది దాటాలంటే పడవ, బోట్లు ఇవన్నీ అవసరం. మోటారు వాహనాలకు రోడ్డు ఉపయోగకరం, కానీ పడవలకు ఇది ఉపయోగకరం కాదు. అయితే నీటిలో పడవ ఉపయోగకరం, కానీ ఆ పడవలోనికి నీరు వస్తే ఆ పడవ మునిగిపోతుంది. ఆ ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి, కానీ లోకం మనలో ప్రవేశించకూడదు. ఒకవేళ లోకం మనలో ప్రవేశించిన యెడల మనం ఈ లోకంలో ముగిసిపోతాం. కాబట్టి మనం సాక్ష్యం ఇవ్వలేం. కాబట్టి లోకము కాదు, యేసుక్రీస్తే మన యందు జీవించాలి. మనం మన పెదవులు జీవితం ద్వారా ఆయన కొరకు సాక్షులమై జీవించుట అవసరం. మీరు నాకు సాక్షులయ్యిందురు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రకారం మనం సాక్షులమై ఉంటాం. అంతేకాదు ప్రియులారా, మన సొంత ప్రయత్నాన్ని బట్టి పాపము గమనించాలి. మన సొంత ప్రయత్నాన్ని బట్టి కాకుండా ఆయన కృపా సహాయం వలన ప్రతి శోధన జయించగలుగుతాం. ఈ పాపము సైతానుగాడి యొక్క శక్తి బలమైందని చెప్పేసి మనం ఎరుగుదము. కానీ మన రక్షకుడు సాతాను కంటే శక్తివంతుడై ఉన్నాడు. మరో సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఒక కొండ మీద కూర్చున్నప్పుడు దిగువ భాగంలో మరి ఎగురుచున్నటువంటి ఒక పక్షిని చూశాడంట సాధు సుందర్ సింగ్ గారు. దాని కదలికలను ఆయన కనిపెడుతూ ఉన్నాడంట. కొన్ని నిమిషాల తర్వాత ఆ పెద్ద పాము ఆ పక్షి వైపు చూడటం గమనించి తన అయస్కాంతపు నేత్రాలతో దానిని ఆకర్షించడం కనపడ్డదంట. ఎంత పరితాపం! ఎగురుచున్నటువంటి ఆ పక్షి మరణం యొక్క నోటిలోనికి ఆకర్షించబడ్డది. అది అక్కడకు వెళుచున్నానన్నటువంటి సంగతి ఎరుగకున్నది. ఒకవేళ అది దాన్ని ఎరిగి ఉంటే ఎదిరించడానికి శక్తి లేనిదై ఉండేది. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారంట ఆ పక్షిని కాపాడి నిమిత్తం కొన్ని రాళ్ళను తీసుకొని దాని వైపు విసిరేశాడంట. కానీ ప్రయోజనం ఏమీ లేదు. కొంత సమయంలోనే ఆ పక్షి పాము నోటిలోకి వెళ్ళటం, మృంగివేయబడటం జరిగింది. ఆ ప్రకారమే ఆది ఘట్ట సర్పమైనటువంటి అపవాదిగాడు, సైతానుగాడు యవ్వనులందరినీ, వృద్ధులందరినీ ఎన్నో ఆకర్షణీయమైనటువంటి రుచులను చూపించి తమ వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. కీడును ప్రతిఘటించేటువంటి శక్తి ఎవరికి లేదు. కాబట్టి అందరూ కూడా మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే మనం యేసు వైపు చూసిన యెడల ఆయన మనలను తన వైపు ఆకర్షించి పరలోకానికి కొనిపోతాడు. గాలిలో విసిరివేసినటువంటి రాయి నేల మీద పడుతుంది, ఎందుకంటే భూమి ఆ రాయిని తన వైపు ఆకర్షిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు భూమి ఆయనను క్రిందకు ఆకర్షించలేకపోయింది. హల్లెలూయా. ఏంటంటే భూమి అంట తిరిగి మళ్ళీ దేవుణ్ణి క్రిందకు ఆకర్షించలేకపోయిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, సాక్షిగా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. మనం సాక్షిగా జీవించాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. ఎటువంటి సాక్ష్యం ఉంది ఈ రోజున మన జీవితంలోనూ? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ సాక్షులై జీవించుట చాలా అవసరం అంట. ఇక్కడ మరి ఇక్కడ ఈ ఒలివ కొండ మీద చూసినట్లయితే రక్షకుడైన యేసుక్రీస్తును భూమి ఎందుకు క్రిందకు ఆకర్షించలేకపోయిందంటే, ఆయన భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. అక్కడ నుండి తనకు మొర్రపెట్టు వారందరికీ కూడా
పరమ నివాసమునకు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఆమేన్. మనం ఈ లోకంలో జీవించిన ఆయన ప్రేమపూర్వకమైనటువంటి శక్తి మనలో క్రియ జరిగించుచున్నది కాబట్టి అపవాదిని ఎదిరించటానికి, జయించటానికి, ప్రభు నామమునకు సాక్షిగా జీవించటానికి సాధ్యపడుతుంది. ఆయన మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు. మనము ఆయన వలన విడిపించబడి ఉన్నాం. మన సొంత అనుభవాన్ని బట్టి మనం రక్షణ పొందిన పాపిలుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పాపంలో నిండినటువంటి లోకంలో జీవించిన కానీ పాపం లేని యేసుక్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నాం. ఇతరులకు హానికరంగా ఉన్నటువంటి సంఘటనలు మనం యేసుక్రీస్తుతో కూడా జీవించడం వలన మనకు సహాయంగా ఉన్నాయి. మనం హిమాలయ పర్వత ప్రాంతాల యందు సంచరించుతూ ఉండగా ఒక గ్రామానికి మరి సాధు సుందర్ సింగ్ గారు మరి 6 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు దుర్వాసన వచ్చిందంట. అది ఎంతో అశుభ్రమైనటువంటి గ్రామం. ఆ దుర్వాసన బట్టి ఈ సాధు సుందర్ సింగ్ గారికి వాంతి వచ్చినట్లయిందంట. అయితే ఆ ప్రాంతాన్ని కొన్ని దినాల తర్వాత దాటి వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి మార్పుని చూశారంట. పూర్వం వాళ్ళే చెత్త చెదారాలు పెంట యావత్తు ఉన్నాయి. అందులో మార్పేమీ లేదు. కానీ ఒక చక్కటి పువ్వు చెత్త చెదారం మధ్యన వికసించింది. ఆ పువ్వు యొక్క సువాసన పూర్వం వచ్చుచున్నటువంటి ఆ దుర్వాసనను జయించేసింది. చెత్త చెదారాలు ఆ పూల చెట్టుకు ఎరువుగా ఉపయోగపడ్డాయి. వికసించినటువంటి ఆ పువ్వు సూర్యుని తట్టు తిరుగుతూ ఉన్నది. సూర్యుని కాంతి ఆ పువ్వు మీద పడుతూ ఉన్నది. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ చెట్టు సూర్యుని వేడిని బట్టి వికసిస్తూ ఉన్నది. చండాలమైనటువంటి వాతావరణంలో దేవుని మహిమ కనబడ్డది. నిజమైనటువంటి క్రైస్తవులు ఈ లోకంలో ఆ పువ్వు వలె ఉన్నారు. పాపం అనేటువంటి అపవిత్ర వాతావరణంలో వారు జీవించినా కానీ వారి ముఖము హృదయములు నీతి సూర్యుని వైపు త్రిప్పబడి ఉన్నాయి. ఆయన వెలుగు వారి హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి వారు తమ జీవితముల యందు జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు సాక్షులై ఉన్నారు. శ్రమలతో నిన్నటువంటి లోకములో క్రైస్తవులు సువాసనను వెల్లడి చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాల వలన ఎందరో పాపాత్ములు రక్షణ పొందుతూ ఉన్నారు. రక్షణ పొందిన వారందరూ కూడా బహుమానాన్ని పొందుతూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి దానియేలు వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారని చెప్పి దానియేలు 12:3 తెలియజేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క విషయాన్ని గురించి ప్రస్తావించాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పువారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారని దానియేలు చెప్పగా, మన రక్షకుడు దేవుని రాజ్యమందు నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురని ఆయన తెలియజేశాడు. మన రక్షకుని కొరకు మనం చేసినటువంటి క్రియను బట్టి బహుమానము పొందుతాము. హల్లెలూయా. కొందరు మిషనరీలగుట అసాధ్యం, అందరూ మిషనరీలగుట అసాధ్యం, కొందరు అవుతారు. కానీ అందరూ ప్రార్థన ద్వారా తోడ్పడవచ్చు. అవునా ప్రియులారా, ప్రార్థన ద్వారాను కానుకలు ఇచ్చడం ద్వారాను రక్షకుని సేవలో పాలుభాగస్తులు కావచ్చు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనయే. మన అనుదిన పనుల ఒత్తిడిని బట్టి హడావుడిగా ఉన్నా కానీ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో పాలుభాగస్తులం కాగలుగుతాం. ప్రార్థన ద్వారా ఇతరులకు సహాయపడుటయే కాకుండా మన రక్షకుని వలె రూపాంతరం చెందుతాం. కాబట్టి మనం ఉద్యోగం చేస్తున్నామా, రక్షకుని సాక్షిగా జీవించగలుగుతాం. మనం ఆయన శిష్యులమని మన లోకమునకు తెలియజేయగలుగుతాం. ఆమేన్. మనము ఆయన యందు జీవించుటకు దేవుడు తానే సహాయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి మరి ఆయన సాక్షులుగా ఉండటానికి, మీ సాక్ష్యం కాపాడుకోవటానికి, ఎన్ని నిందలు అవమానాలు సమస్యలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభులో కొనసాగటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.